ఒప్పందం అవగాహన ఒప్పందం మా 1 భారతీయ మరియు నేపాల్ ప్రభుత్వాలు ఇరు దేశాల పండితులతో కలిసి సంస్కృత పరిశోధన మరియు విద్యను అభివృద్ధి చేయడానికి సహకరించాయి. ఈ భాగస్వామ్యం ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం మరియు భారతదేశం మరియు నేపాల్ పంచుకున్న సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) భారతదేశంలో లిథియం అయాన్ కణాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో జాయింట్ వెంచర్ను స్థాపించడానికి పానాసోనిక్ ఎనర్జీతో కలిసి పనిచేసింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల, EVలు మరియు ఇంధన నిల్వ పరిష్కారాల కోసం ఊహించిన పెరుగుదలకు ప్రతిస్పందనగా వస్తుంది. 3. SJVN గతంలో సత్లుజ్ జల్ విద్యుత్ నిగమ్ అధునాతన భౌగోళిక నమూనాల ఏకీకరణ ద్వారా టన్నెలింగ్ ప్రాజెక్ట్ పనితీరును విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా (IIT పాట్నా) తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. 4. రాబోయే అధునాతన AI పునరావృతాల గురించి ఆందోళనల మధ్య కృత్రిమ మేధస్సు AI చుట్టూ ఉన్న భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి యునైటెడ్ స్టేట్స్ మరియు బ్రిటన్ దళాలు చేరాయి. ఈ సహకారం అవగాహన ఒప్పందం ద్వారా అధికారికంగా రూపొందించబడింది. బ్లెచ్లీ పార్క్లో జరిగిన AI భద్రతా సదస్సు సందర్భంగా చేసిన కట్టుబాట్లకు అనుగుణంగా అధునాతన AI మోడల్ పరీక్షా విధానాలను సమిష్టిగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 5. ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ రీసైక్లింగ్ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించడానికి యూరోపియన్ యూనియన్ (EU) మరియు భారతదేశం సహకార ప్రయత్నాన్ని ప్రారంభించాయి. ఈ చొరవ క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీలలో సహకారాన్ని పెంపొందించుకునే లక్ష్యంతో ఏప్రిల్ 2022లో ప్రకటించిన ఇండియా EU ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ (TTC) ప్రత్యక్ష ఫలితం. 6. మాస్కోలో ఇటీవల జరిగిన తీవ్రవాద దాడి నేపథ్యంలో మధ్య ఆసియాకు చెందిన తీవ్రవాదులు పాకిస్తానీ సెమినరీలచే ప్రభావితమయ్యే అవకాశం ఉందని నమ్ముతారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ సహకారాన్ని బలోపేతం చేయడానికి అస్తానాలో భారత్ మరియు కజకిస్తాన్ సమావేశమయ్యాయి. 7. భారతదేశం యొక్క ఖనిజ భద్రతను పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన చర్యలో ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ (కాబెల్) మరియు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ (CSIRIMMT) సాంకేతిక మరియు నాలెడ్జ్ సహకారం కోసం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. పాయింట్ మినరల్ ప్రాసెసింగ్ మరియు మెటల్ వెలికితీత కోసం కీలకమైన వివిధ డొమైన్లలో CSIRIMMT యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని ప్రభావితం చేయడం ఈ ఒప్పందం లక్ష్యం. 8. కువైట్లోని భారతీయ రాయబార కార్యాలయం కువైట్లో మొట్టమొదటి హిందీ రేడియో ప్రసారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను మరింతగా బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన దశ. కువైట్ సమాచార మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం FM 93.3 మరియు AM 96.3లో ప్రసారం చేయబడుతుంది. ఇది భారతదేశం మరియు కువైట్ మధ్య బంధాన్ని హైలైట్ చేస్తుంది. 9. భారతదేశంలోని గాంధీనగర్లోని రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం (RRU) మరియు ఫ్రాన్స్కు చెందిన స్టార్బర్స్ట్ ఏరోస్పేస్ రక్షణ మరియు స్వదేశీ భద్రతలో ఆవిష్కరణలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. భారతదేశం, ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంతో అనుసంధానించబడిన ఈ సహకారం భారతీయ స్టార్టప్ల కోసం 100 మిలియన్ యూరోల వెంచర్ క్యాపిటల్ ఫండ్ మరియు ఎగుమతి ప్రమోషన్ సపోర్ట్ను సృష్టించడం వంటివి కలిగి ఉంది. 10.
భారతదేశం అంతటా గిరిజన మరియు నిరుపేద యువతకు సాధికారత కల్పించే ప్రయత్నంలో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ మరియు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్డిసి దళాలు చేరాయి. ప్రారంభంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లపై దృష్టి సారించి అట్టడుగు వర్గాలకు వృత్తిపరమైన శిక్షణ అందించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. 11 ఎయిర్ ఇండియా జపాన్ యొక్క అతిపెద్ద విమానయాన సంస్థ ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ ANA తో కోడ్ షేర్ భాగస్వామ్యంలో ప్రవేశించింది. ఈ ఒప్పందం మే 23, 2024 నుండి అమలులోకి వస్తుంది. 2 విమానయాన సంస్థల ప్రయాణీకులు ఒకే టిక్కెట్ ని ఉపయోగించి భారతదేశం మరియు జపాన్ మధ్య విమానాలను కలపడానికి అనుమతిస్తుంది.